తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. 3 బృందాలుగా విడిపోయినటువంటి అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక 3వ రోజు తిరుమలలో అధికారుల నుంచి పలు వివరాలు సేకరించిన అధికారులు ఇవాళ మరిన్ని వివరాలు సేకరించనున్నారు. 3వ రోజు దర్యాప్తులో భాగంగా సిట్ బృందం సభ్యులు టీటీడీ ల్యాబ్ ను పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు సేకరించారు. కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకుల నిల్వలు చేసే గోదాములను సైతం అధికారులు తనిఖీ చేశారు. ఇప్పటికే నిల్వ చేసిన వాటి నాణ్యతను పరిశీలించారు. టీటీడీ కొనుగోలు చేసే వస్తువుల నాణ్యతను ఏ విధంగా పరిశీలిస్తారనే అన్న అంశాన్ని పూర్తి స్థాయిలో అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతను ఏ విధంగా పరీక్షిస్తారు, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారనే విషయాలను టీటీడీ టెక్నికల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు చేస్తున్న సమయంలో తిరుమలకు చేరుకున్న నెయ్యి ట్యాంకర్ల నుంచి నమూనాలను అధికారులు సేకరించారు. నెయ్యి నాణ్యతను పరీక్షించే ప్రక్రియను అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. లడ్డూ పోటులో విధులు నిర్వర్తించే ఉద్యోగులను విచారణ చేయాల్సి ఉండగా సమయాభావం కారణంగా నిన్న కుదరలేదని అధికారులు తెలిపారు. ఇక అనంతరం తిరుమల నుంచి సిట్ అధికారులు తిరుపతి బయలుదేరి వెళ్లిపోయారు.